జరిగింపు చేసిన క్రిస్మస్ పండుగ ఆరాధనను బట్టి మీకు వందనాలు. కీర్తనల ద్వారా సమస్తమైన వాటి ద్వారా మీరు పొందిన మహిమంతుడు కొరకే నా తండ్రి మీకు వందనాలు. వాక్యమయున్న తండ్రి, ఈ సమయమందు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని, నీ వాక్యమందు మమ్మను బలపరిచి స్థిరపరచుమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్వరగా రాని ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దీవెనలు, ఆశీర్వాదములు, ఆయన గొప్ప కాపుదలు మనందరికీ తోడైనను గాక. ఇమ్మానుయేలు దేవుడా, మముగన్న దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా, మముగన్న దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, మాతో నుండగా వచ్చిన మరియతనయు, మాతో నుండగా వచ్చిన మహిమతనయుడా, లాలి లాలి లాలమ్మలా లాలి లాలమ్మలా దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో మన పరిశీలన చేయగలిగితే, మనం చదువుకున్న వేద భాగమును మనం ధ్యానము చేయగలిగితే, ఆమె యొక్క కుమారుని కనును ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టుదురు. మరొక తరువాత లైన్లో ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడని అర్థము. క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థము. మరి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడనర్థము. మరియా పుత్ర నామమి మానుయేలగు, నరులకు దేవుడు తోడు నిరతము వరకు, దానిని దేవుడు గానవరవమెన్నడో, పరమా దేవుని సహవాసము లభించే, పరమా దేవుని సహవాసము లభించే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచమంతా పలికే ఒక ప్రాముఖ్యమైన మాట, దేశము వేరైనా, భాష వేరైనా, జాతి వేరైనా, అమ్మ నా వైపు చూడండి, కొద్ది నిమిషాలు నా వైపు చూడండి, తర్వాత నేను వెళ్ళిపోతాను. ఏది వేరైనా కూడా ప్రపంచమంతా పలికే ఒక మాట ఏంటంటే దేవుడు. దేవుడు లేడు అనేవాడు కూడా పలికే మాట దేవుడే. ఆ దేవుడు ఎక్కడున్నాడంటే ఇమ్మానుయేలులో ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. మనకి ఎవరు తోడుగా ఉన్నాడు? మనకు ఎవరు ఆశ్రయముగా ఉన్నాడంటే సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయన మనకు తోడుగాను, ఆయనే మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తోడుగా ఉండడం అంటే అర్థమేంటి? ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 31:6. భయపడుకుడి,
వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. దేవుడు తోడుగా ఉండడం అర్థం ఏంటంటే ఆయన విడువని దేవుడు, ఆయన మనలను ఎడబాయని దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తోడు కోరుకుంటారు, స్నేహితులను తోడు కోరుకుంటారు, బంధువులను, అనేక మందిని తోడు కోరుకుంటారు. కొంతమంది తోడు కొరకు జంతువులను కూడా పెంచుకుంటారు, తోడు కొరకు పక్షులను కూడా అనేకమైన వాటిని పెంచుకుంటారు తోడు కొరకు. కానీ ఎవరు తోడుగా ఉన్నా కూడా ఆ తోడు కానీ ఆ నీడ కానీ ఎంతవరకు అంటే కొంతవరకే. తల్లిదండ్రులు నీకు ఎంతవరకు తోడుగా ఉంటారు? నీ స్నేహితులు నీకు ఎంతవరకు తోడుగా ఉంటారు? తోడుగా పెట్టుకున్న వారు నీకు ఎంతవరకు తోడుగా ఉండగలరంటే కొంతవరకు మాత్రమే తోడుగా ఉండగలరు. కానీ దేవుడు సదాకాలము నిత్యము ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తోడుగా ఉండుట గొప్ప భాగ్యము. దేవుడు తోడుగా ఉండుట ద్వారా మన జీవితంలో కలిగే ఉన్నతమైన స్థితిని గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. తరువాత ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు దానిని గురించి కూడా ధ్యానము చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. కీర్తన 118వ అధ్యాయము 6వ వచనం. 118:6. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? రోమ 8:31. ఇట్లుండగా ఏమందుము? యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితములో కలిగే ధన్యత ఏంటి అని పరిశీలన చేయగలిగితే వాక్యములో వ్రాయబడి ఉంది, నేను మొర్రపెట్టు దినమున శత్రువులు వెనుకకు మల్లుదురు, తిరిగిపోదురు, పారిపోదురు. శత్రువు అనబడేవాడు ఎంత భయంకరమైన వాడు మనకు తెలుసు. శత్రువు అనబడేవాడు ప్రతినిత్యము మన నాశనాన్ని కోరుకుంటాడు. ఎప్పుడు మనల్ని నాశనము చేయాలా, ఎప్పుడు మనల్ని హాని చేయాలా, ఎప్పుడు మనల్ని అంతమొందించాలని ప్రతినిత్యము శత్రువు ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు నీ మీద దాడి చేయడానికి ఎప్పుడు కూడా శత్రువు సిద్ధముగానే ఉంటాడు. కానీ ఏ శత్రువు కూడా దేవుడు నీ దరికి చారనీయడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మొర్రపెట్టుతున్న నా శత్రువులు వెనుకకు మల్లుదురు. కారణం ఏంటంటే నీవు నాకు తోడై ఉన్నావని నేను ఎరుగుదును. ఎవరు తోడుగా ఉన్నారంటమ్మా? దేవుడు తోడుగా ఉండుట వలన శత్రువులు మనల్ని ఏమీ చేయలేరు. ఒకవేళ చేయడానికి వచ్చినా కూడా వారు వెనుకకు మల్లుదురు, లేదా వెనుకకు పారిపోదురు. ఏ శత్రువు కూడా నిన్ను ఏమాత్రము కూడా హాని చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం పరిశీలన చేయగలిగితే 9వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కీర్తన, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయమును తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉండుట ద్వారా మన జీవితంలో జరిగే ఉన్నతమైన స్థితి ఏంటంటే మనకి న్యాయము జరుగుట. న్యాయం అనగానే మనకేం గుర్తు రావాలి? న్యాయము అనగానే మనకేం గుర్తు రావాలి? బైబిల్ మిషన్ వారమైన మనకి ఏం గుర్తు రావాలి? చెప్పండమ్మా. దేవుని యొక్క
దివ్య లక్షణము. దేవా నీవు న్యాయమై ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడు? న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. దేవునికి ఏది ఇష్టమంట? న్యాయము చేయుట ఇష్టం. ఆయన దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ జీవితంలో అన్యాయం అనేది దేవుడు జరగకుండా చేస్తా. చాలా మంది తెలుసో తెలుగుగాని ఒక మాట అంటారు. ఏమంటారు? దేవుడు నాకు అన్యాయం చేసేసాడు. ఎంత అన్యాయం చేశాడు దేవుడు నీకు? దేవుడితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యము. దేవుడు అనేది వదులుకుని మరియమ్మ గర్భములో 9 మాసాలు నీ కొరకు కనిపెట్టుకుని స్థలము లేక ఆ భయంకరమైన పశువుల తొట్టెలు నీ కొరకు పండుకుని నీ కొరకు అవమానములు పొంది హింసలు పొంది ఉమ్ములు ఊహించుకుని పిడిగుద్దులు తిని సిలువను మోసి కొరడాలతో చీల్చబడి సిలువలో మేకులతో అంటగొట్టబడి నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు నీకు అన్యాయం చేస్తాడా? చేస్తాడమ్మా. కానీ మనం ఏంటంటే తెలుసో తెలియకో అజ్ఞానము ద్వారా దేవుడు నాకు అన్యాయం అనేది దేవుడు ఎప్పుడు మనకి చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్యాయం ఎవరు చేస్తారు? నీ బంధువే నీకు అన్యాయము చేయవచ్చు, నీ స్నేహితుడే నీకు అన్యాయము చేయవచ్చు, నీ కుటుంబ సభ్యులే నీకు అన్యాయము చేయవచ్చు. కానీ దేవుడు నీకు ఎప్పుడు అన్యాయము, నీ కుటుంబములు నీ స్నేహితులు ఎవరైనా కూడా నీకు అన్యాయము చేయాలని ఇన్ని రకాలుగా తలపెట్టినా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటే అన్యాయం అనేది నీ జీవితంలో జరగదు. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెషయా 9:7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడుట. కీర్తన 94వ అధ్యాయము 15వ వచనం. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. కీర్తన 96వ అధ్యాయము 13వ వచనం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేస్తున్నాడు? న్యాయం బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఆయన లక్షణమే న్యాయము. అన్యాయం అనేది చాలా మంది జీవితాల్లో జరుగుట మనం చూస్తున్నాం. దేవుడే నీకు తోడుగా ఉంటే ఈ లోకములో ఉన్న ఎవడు కూడా నీకు అన్యాయము చేయలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నీ పక్షముగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మన పక్షముగా మనకు తోడుగా ఉన్నాడు కనుక ఎవడు నిన్ను నీ జీవితములో అన్యాయము జరగనీయడు. ప్రతి విషయములో దేవుడు నీకు న్యాయమును జరిగించుట అనేది కనబడుతుంది. మూడవదిగా 2వ సమూయేలు 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. 3వ అధ్యాయం 1వ వచనం 2వ సమూయేలు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరిగెను. దావీదు అంతకంతకును వర్ధిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంత గొప్ప ధన్యత అంటే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు వర్ధిల్లడానికి కారణం ఏంటి? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు యొక్క వర్ధిల్లుట అనగా అభివృద్ధి చెందుట, వర్ధిల్లుట అనగా విస్తరించబడుట. దావీదు ఏ స్థితి నుంచి ఏ స్థాయికి అభివృద్ధి చెందాడు? దావీదు గొర్రెల కాపరి,
అడవిలో పడి ఎండకు ఎండి మంచుకు నాని వర్షానికి తడిసి గొర్రెలు కాచుకునేవాడు. గొర్రెలు కాచుకునే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక గొర్రెలు కాచుకునే దావీదు రాజుగా చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యములేముంది? సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరిగెను. దావీదు అంతకంతకు ప్రభులను, సౌలు అంతకంతకు నీరసిల్లను. దావీదు ఎందుకు అభివృద్ధి చెందాడు? సౌలు ఎందుకు బలహీనమైపోయాడు? సౌలు ఎందుకు దిగజారిపోయాడంటే సౌలును దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టేశాడు? సౌలు విడిచిపెట్టేశాడు. సౌలుకు అభిషేకము జరిగినప్పుడు దేవుని ఆత్మ సౌలు మీదకి బలంగా దిగి వచ్చింది. దావీదుకు అభిషేకము జరిగినప్పుడు దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా వచ్చింది. ఇద్దరి మీదకి వచ్చింది ఒక వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ సౌలు ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకమైనవి చేసి ఆజ్ఞలను అనుసరించకపోవడం ద్వారా దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దావీదును మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. అందుకే సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతగా బాగా వర్ధిల్లాడు దావీదు అంటే మనం పాడుకుంటున్నాం. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా నీకుదేవి చూచినాడు. రక్షకుడుగా ఎంచినాడట. మన కొరకు పరమ రక్షకుడుగా ఎంచినాడట. దావీదు ఎటువంటి ఆ దావీదు వంశములోంచి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. భర్తమై రోడ్డు ప్రక్కన ఉన్నాడు. ప్రభువు మార్గమును వెళుతున్నాడు. ఏమని పిలిచాడు? ఎవరు వెళ్తున్నారని చెప్పారు? ఆ మార్గం నుంచి ఎవరు వెళ్తున్నారని చెప్పారు? నజరేయుడైన యేసు వెళ్తున్నాడని చెప్పారు. అవునా? ఏమని పిలవాలి? నజరేయుడైన యేసుని పిలవాలి కదా. ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు వర్ధిల్లడానికి కారణము దేవుడు దావీదుకు తోడుగా ఉండుటను బట్టే. దానికి సంబంధించిన కొన్ని వచనాలు మొదటి సమయంలో 2వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆదికాండం 39వ అధ్యాయము 2-3 వచనాలు. ఆదికాండం 39, 2-3 వచనాలు. యెహోవా యోసేపుకు తోడైండును గనుక అతడు వర్ధిల్లు చూచాలని. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం. లూకా 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసేపు వర్ధిల్లాడు. యేసేపు ఎందుకు వర్ధిల్లాడు? యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. సమూయేలు వయసునందును జ్ఞానమునందును వర్ధిల్లుచుండెను. కారణం ఏంటంటే బాలుడు సమూయేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉంటున్న బట్టి సమూయేలు ఏమైపోయాడంటే రాజులను అభిషేకించగలిగిన ప్రవక్తగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి గురించి కూడా ఏమని వ్రాయబడి ఉందంటే వయసునందును జ్ఞానమునందును పెద్దల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. ఆయన కూడా వర్ధిల్లుట అభివృద్ధి చెందుట కనబడుతుంది. అంటే కుమారుడైన యేసుక్రీస్తు వారికి తండ్రి తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యోహాను సువార్తలో అంటాడు, నన్ను పంపినవాడు
నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ఎప్పుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. తోడుగా ఉండడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది. ఈనాడు నీ కుటుంబంలో అభివృద్ధి ఉందా? నీ ఉద్యోగములో అభివృద్ధి ఉందా? నీ వ్యాపారములో అభివృద్ధి ఉందా? నీ బిడ్డల జీవితంలో అభివృద్ధి ఉందా? అభివృద్ధి కలగాలంటే, అభివృద్ధి చెందాలంటే, విస్తరించబడాలంటే, దీవించబడాలంటే ఏం కావాలి? దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండకుండా నీవు అభివృద్ధి చెందలేవు. ఎవరికి వారు ఆలోచన చేయండి. దేవుడు మనకు తోడుగా ఉంటే అభివృద్ధి చెందుట, విస్తరించబడుట మన జీవితములు దేవుడు అనుగ్రహించే గొప్ప భాగ్యము. దేవునికి మహిమ కలుగును గాక. 4వదిగా నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పిన. 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. న్యాయాధిపతులు 4:15. కాదు 4:15. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉండుట ద్వారా, ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనకు ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఇవి మీ జీవితంలో జరుగుతుంటేనే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లు. ఇక్కడ దేవుడు మనకి తోడుగా ఉండడం ద్వారా జరిగే ఉన్నతమైన స్థితి ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయనే మన పక్షముగా యుద్ధము చేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తులు ఏమంటున్నారు? మనము ఇశ్రాయేలు నుండి పారిపోదము రండి. ఏమన్నారు? అమ్మలో పారిపోదాం. ఎవరి ఎదుటి నుంచి? ఎందుకు ఆ మాట అన్నారు? ఇశ్రాయేలు పక్షముగా దేవుడు యుద్ధము చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి కలిగేది ఏంటి? జయము కలుగుతుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం పాడుకున్నాం. జయము కీర్తనలు జయ శబ్దముతో జయముగా తుపాకీ, బాంబు, కత్తె, బల్లెము, తుక్కే అవేమి కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన మన పక్షము నుండి ఏం చేస్తాడు? ఆయన అందరికి వచ్చిన బాటే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకు
షాలేం రాజు గారిదా? దేవుంది. యుద్ధం మందు కాదు, యుద్ధము యెహోవాదే. సిసెరా అనే రాజు ఇనప రథములను కలిగి ఉన్నాడు. ఏ రథాలమ్మా? ఎన్నో చెప్తారా? అది కరెక్టేనమ్మా. 900 ఇనప రథాలు కలిగి ఉన్నాడు. ఆ రథాల మీద సైన్యాన్ని తీసుకుని ఇశ్రాయేల్ నాశనం చేయడానికి బయలుదేరాడు. కానీ ఇశ్రాయేల్ పక్షమున ఎవరు యుద్ధము చేసేది? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సిసెరాలోను అతని సర్వ సైన్యములంతటిని కలవరపరిచాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. లోన చిన్న కలవరాన్ని పెట్టాడు. ఆ కలవరము కలగగానే ఆ 900 ఇనప రథాలని విడిచిపెట్టేసి ఎలా వెళ్ళిపోయాడు? అమ్మా ఏంటి మైక్లో చెప్పమంటారా? వినండి, వాక్యం వినండి. ఆది యందు వాక్యం ఉండేను. మరి ఇంకేం మాట్లాడుకుంటారు? 900 ఇనప రథాల్లో ఒక రథం మీద పారిపోవాలి కదా. అన్ని విడిచిపెట్టేసి కాలినడకన పారిపోయాడు. చివరికి ఒక స్త్రీ చేతిలో అతడు చంపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయవాడు యెహోవాయే. దేవుడు మనకు తోడుగా ఉంటే నీకెప్పుడు చేయమే. బైబిల్ మిషన్కి ఏమొచ్చింది? వచ్చిందా రాలేదా? అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, అందుకే జయము. గర్వంగా చెప్పుకోవచ్చు. అటేపు వారు బలమైన వారే, ధనము కలిగిన వారే, అన్ని కలిగిన వారే. అవునా? మనకి ఏమి లేకపోయినా కూడా దేవుడు మనకి జయమిచ్చాడు. దేవునికి మహిమ కలుగు. దానిని బట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం అర్థము చేసుకోవాలి. 5వదిగా మనం పరిశీలన చేయగలిగితే ఆది కాండము 39వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరు అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం కూడా చదివేయండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి చాలని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మనకు తోడుగా ఉండే జరిగే సంఘటన ఎంత గొప్పగా ఉంటుందో దానికి ఉదాహరణ యోసేపు గారు కనబడుతున్నారు. యోసేపు ఫలించేడి కొమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపును ఎక్కువగా ప్రేమించింది ఎవరు? తల్లిదండ్రులు యోసేపును ఎంతగా ప్రేమించారో అన్నదమ్ములు అంతగా యోసేపును ద్వేషించారు. యోసేపును రక్తాలు కారేటట్లు కొట్టి కొర ప్రాణముతో గోతులో పడవేశారు. గోతులో పడవేయబడిన
యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గోతులో వేయబడి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక ఆ గోతులోని దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. అన్నదమ్ముల ద్వారా ఇతర దేశానికి అతడు బానిసగా అమ్మబడ్డాడు. ఇతర దేశములో యోసేపు బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్న యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పోతీఫరు ఇంటిలో ఉన్నప్పుడు యోసేపును బట్టి ఆ గృహాన్ని దేవుడు ఆస్వాదించాడు. గాని పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది. యోసేపుతో పాపం చేయాలనుకుంది. యోసేపు ఒక మాట అన్నాడు, చాలా గొప్ప మాట అన్నాడు. ఇంత భయంకరమైన దుష్కార్యము, దుష్ట కార్యము నేను చేయలేను. దేవునికి మహిమ కలుగును గాక అని తప్పించుకుని బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే తప్పించుకుని వచ్చాడో ఆ భార్యకి కోపం వచ్చింది. లేనిపోనివని చెప్పి యోసేపును ఎక్కడ వేశారు? జైలులో వేసేశారు. చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెరసాల్లో ఖైదీగా ఉన్న యోసేపు పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాడు? చెరసాల్లో ఎలా ఉన్నాడమ్మా? బానే ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఒక జైలు అధికారి వలె ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఖైదీగా లేడు అక్కడ. అతను ఖైదీగా లేడు. ఒక జైలు అధికారిగా అక్కడ వ్యవహరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు గనుక జైలు అధికారికి యోసేపు మీద దేవుడు కటాక్షమును కలగజేశాడు. ఖైదీలు ఎప్పుడు లేవాలో, ఏం తినాలో, ఏం చేయాలో అన్ని కూడా ఎవరు చెప్పేవారు? యోసేపు చెప్పేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ మన ఊర్లో జైల్లో ఉంటేనే విడిపించడం కష్టం. ఇతర దేశాల్లో జైల్లో ఉంటే ఎవరు విడిపిస్తారు? అందులో బానిసగా ఉంటే ఎవరు విడిపిస్తారు? విడిపించడానికి ఆస్కారము లేదు. కానీ దేవుడు ఆ జైలులో కూడా తోడుగా ఉన్నాడు. అతనికి కలిగిన శ్రమలు, నిందలు, అవమానములన్నిటిలో దేవుడు తోడుగా ఉండి ఏ దేశానికైతే బానిసగా అమ్మబడ్డాడో, ఏ దేశములైతే ఖైదీగా ఉన్నాడో ఆ దేశమునికి యోసేపును దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు సెలవు లేకుండా ఇలా చెయ్యి పైకి ఎత్తకూడదంట. యోసేపు సెలవు లేకుండా ఇలా కాలు పైకి ఇప్పుడు ఉంటే బాగున్నాయి. యోసేపు ఎవడు కూడా మీ మీద చెయ్యి ఎత్తడు. అధికారం గొప్పది. మన ఈ మధ్య దక్షిణ కొరియా, ఉత్తర కొరియా అధ్యక్షుడు వాళ్ళ నాన్నగారుకి జన్మ జ్ఞాపకార్థ రోజు వచ్చిందంట. చనిపోయిన రోజు వస్తే ఆ దేశంలో 11 రోజులు, 8 రోజులు, మన 20 తారీఖు అయిపోయి ఉంటుంది. ఆ 11 రోజులు ఎవరు కూడా నవ్వకూడదు, ఎవరు కూడా ఏడవకూడదు, ఎవరు కూడా ఎక్కువ తినకూడదు, ఎవరు కూడా త్రాగకూడదు. ఎవరైనా అలా చేస్తే మరణ శిక్ష. దేవునికి మహిమ కలుగును గాక. అధికారము అంత గొప్పగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు గనక శ్రమలు, నిందలు, ఆపదలు అన్నిటి నుంచి దేవుడు తప్పించి రాజుగా చేశాడు. దేవుడు తోడుగా ఉంటే ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. 6వదిగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. యెహోవా యెహోషువకు తోడైండును గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. యెహోషువ 1:5. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైండుదును. 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతుడిలో నీ దేవుడని యెహోవా నీకు తోడైండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తోడుగా ఉంటే
ఎంత ఉన్నతమైన స్థితి కలుగుతుందో మనకి యెహోషువ ఉదాహరణగా కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువలో మోషే తర్వాత అంతటి నాయకుడు యెహోషువ. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువలో ఒక లక్షణాన్ని నేను బాగా మెచ్చుకుంటాను. నేను అమ్మ వాక్యం అన్నాను ముగింపులో 6 అంటే తర్వాత ఎన్నో పాయింట్ 7 అయిపోతాను. యెహోషువలో మీకు నచ్చిన లక్షణం ఏంటి? నాకు నచ్చిన లక్షణం ఒకటి ఉంది. యెహోషువలో మీకు నచ్చిన లక్షణం ఏంటి చెప్తారా అమ్మా? అది మంచిదే. అధ్యాయానికి అదే హైలైట్ వచనం. యెహోషువలో నేను మెచ్చుకున్నది ఏంటంటే యెహోషువ దేవునికి తప్ప మరి దేనికి భయపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మాత్రమే భయపడ్డాడు కానీ మరి ఎవరికి? మనం దేవునికి మాత్రమే భయపడడం. అన్నిటికీ దేవునికి ఒక్కరికి భయపడడం మంచిదా లేకపోతే అన్నిటికీ భయపడడం మంచిదా? దేవునికి మాత్రమే మనము భయపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కీర్తి అంటే యేసుక్రీస్తు వారి కీర్తి సిరియా దేశమంతటా నేడు ప్రపంచమంతటా ఆయన కీర్తి వ్యాపింప చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో 11వ వచనం చదవండి ఒకసారి. అందుచేతను ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఎఫెసీ 1:20 నుంచి చదవండి. ఎఫెసీ 1:20 నుంచి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడి ఉందంటే అన్ని నామముల కంటే పైనామము. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆ దేశంలో ఒక గ్రంథం ఉందంట, పుస్తకం ఉందంట. ఆ గ్రంథములో ఆ దేశంలో ఉన్న దేవతలందరి పేర్లు కూడా ఆ పుస్తకంలో ఉంటాయంట. ఎక్కడ ఉంటాయమ్మా? బైబిల్లోనా పుస్తకంలోనా? దేవతలందరి పేర్లు ఆ ఊర్లో ఆ దేశంలో గ్రంథములు ఉంటాయంట. అధికారులు ఏమన్నారంటే యేసు అనే పేరు కూడా ఆ దేవతలు ఉన్న గ్రంథములు రాయమన్నారంట. అప్పుడు గ్రంథము తెరిచి చూస్తే ఆ గ్రంథం అంతా నిండిపోయిందంట. యేసు అనే పేరు రాయడానికి అవకాశం దొరకలేదంట. అప్పుడు ఒక ఆయన జ్ఞానం కలిగిన వాడు ఆయన చెప్పింది ఏంటంటే ఇదంతా అన్నీ ఫుల్ అయిపోయి రాయడానికి లేదు కనుక పైన రాయిస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. అందరికంటే పైనామము 2వ సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 9వ వచనం. నీవు పోవు చోట్ల నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? లోకములో గనులైన వారి పేర్లు కంటే నీ పేరు ఎక్కువగా చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది
మన భారతదేశం వారు కాకపోయినా అమెరికా వారి పేర్లు కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం. బిల్ గేట్స్ పేరు చెప్పుకుంటాం, స్టీవ్ జాబ్స్ అనే అతని పేరు చెప్పుకుంటాం. రీసెంట్ గా ఎలన్ మాస్క్ అని టెస్లా కంపెనీ అధిపతి, అతని పేరు ఆ వ్యక్తి ఎక్కడ వాడు? అమెరికా వాడు. ఆ వ్యక్తి ఎక్కడమ్మా? అమెరికా వాడు. కానీ అతని పేరు ఎక్కడ దాకా వచ్చేసింది? ఇండియాకే కాదు, అన్ని దేశాలకి వ్యాపింపు చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు నీ పేరు కూడా ప్రఖ్యాతిగాంచిన ఎవరైతే గొప్పవారు ఉన్నారో వారితో సమానముగా, వారికంటే గొప్పగా నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ కుటుంబంలో నిన్ను హెచ్చిస్తాడు, నీ స్నేహితుల మధ్య నిన్ను హెచ్చిస్తాడు, నీ బంధువుల మధ్య నిన్ను హెచ్చిస్తాడు, నీ గ్రామములో నిన్ను హెచ్చిస్తాడు, నీ సంఘములో నిన్ను హెచ్చిస్తాడు. ఆయన పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కంటే నిన్ను అంతకంటే గొప్పగా నిన్ను హెచ్చిస్తాడు, పైనామమునికిస్తాడు. ఎప్పుడంటే ఆయన మనకు తోడుగా ఉండుటను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25 నుంచి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16:25 నుంచి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చివరిదిగా దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగేది ఏంటంటే మన జీవితంలో బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. పౌలు సేనలో ఒక ఊరు వెళ్ళారు. ఊరు వెళ్ళగానే అక్కడ ఎవరున్నారు? అక్కడ శ్రీదేవి ఉందా? ఎవరున్నారు అక్కడ? పుతోను అని దెయ్యం పట్టిన చిన్నది అమ్మా. ఎవరు చెప్పట్లేదు, మరి ఏం చేస్తాం? పుతోను అని దెయ్యం పట్టిన ఒక చిన్నది ఉంది అక్కడ. ఏమంటుంది? వీళ్ళని చూసి ఏమంటుంది? ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దోసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించడానికి ఉన్నారు. పుతోను ఆ దెయ్యం పట్టిన దాన్ని పౌలు గారు గద్దించితే ఆ దెయ్యం విడిచిపోయింది. దెయ్యం వదిలితే మంచిదా కాదా? కానీ వాళ్ళు ఏం చేశారు? దెయ్యాన్ని వదలగొట్టిన పౌలు శీల మీద దొమ్మిగా పడి బట్టలు ఊడదీసి రక్తాలు కారేటట్టుగా కొట్టి జైల్లో పడేసి కాలుకు బొండ వేసి బిగించేశారు. అర్ధరాత్రి అయిపోయింది, రక్తం కారిపోతుంది, గాయాలు పెద్దవైపోతున్నాయి, బాధ ఎక్కువైపోతుంది. కానీ బాధ వారు ఏమీ పట్టించుకోవట్లేదు. ఎవరో వస్తారు మమ్మల్ని విడిపిస్తారని ఎదురు చూడడం లేదు. అర్ధరాత్రి ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ ఉయ్యాలో మేలైన పాటలు, మధ్యరాత్రి వేళ మేలైన పాటలు. ఏం చేస్తున్నారు వారు? ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. మనం మధ్యరాత్రి ఏం చేస్తాం? శుభ్రంగా నిద్రపోతాం మనం, అవునా? కానీ మధ్యరాత్రి నిద్రపోవడం లేదు. కీర్తనలు పాడుచు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఖైదీలు వింటున్నారు. అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే మహాభూకంపము కలిగాను. చిన్న చిన్న భూకంపాలకి ఏమైపోతున్నాయి? ఇళ్ళు కూలిపోతున్నాయి, బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, అపారమైన నష్టం జరుగుతుంది. కానీ అక్కడ జరిగింది స్వల్ప భూకంపము, మహాభూకంపము. ఆ భూకంపానికి ఏమైపోవాలి? అన్ని కూలిపోవాలి. చెరసాల పునాదులు అదిరిపోయాయి, కానీ పడిపోయాయా? మోషే చూస్తున్నాడు, అక్కడ పొద ఉంది, మంట కనబడుతుంది, కానీ పొద మాత్రం
కాలిపోవడం లేదు, అగ్ని మాత్రం కనబడుతుంది. మహాభూకంపము ద్వారా ఒక్క భవనము కూడా కూలిపోలేదు. ఏం జరిగింది? చెరసాల తలుపులన్నీ తెరవ. ఏది జరగాలో అదే జరిగింది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. చెరసాల అధిపతి అనుకుని అందరూ పారిపోయి ఉంటారు. నా ఉద్యోగం ఏమైపోద్దని ఆత్మహత్య చేసి చనిపోను అనుకున్నాడు. కానీ పౌలు శీలలో మాట్లాడారు. అప్పుడు అన్నాడు, అతను రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నాడు. మారు మనసు పొందమన్నాడు. బాప్తిజం పొందారు, అందరూ రక్షించబడ్డారు. పౌలు శీలలో క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయారు. పౌలు శీలలకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే జైల్లో ఉన్న వారిని మహాభూకంపము కలిగించి ఒక బలమైన కార్యమును జరిగించి దాని ద్వారా దేవుడు పౌలు శీలను క్షేమకరముగా ఇంటికి తీసుకొచ్చాడు. ఈనాడు నీ జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉంటే నీ జీవితంలో కూడా బలమైన కార్యాలు చేస్తాడు, ఘనమైన కార్యాలు చేస్తాడు, అసాధ్యమైన కార్యాలు జీవితంలో సుసాధ్యము చేస్తాడు. ఆయన ఎప్పుడు కార్యాలు జరుగుతాయంటే దేవుడు మనకు తోడుగా ఉండుటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చివరికి వచ్చేస్తాను, మీకు చదివి వినిపించేసి ముగించేస్తాను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం. సామెతలు 3:32. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటమ్మా? ఒకటి, యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. రెండవది, ఎజ్రా 1వ అధ్యాయం 3వ వచనం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు, వారి యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. మన దేవుడు వారికి తోడైండునుగా. యెహెజ్కేలు 34వ అధ్యాయము 30వ వచనం. యెహెజ్కేలు 34:30. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలు వారు నా జనులైనారనియు వారు తెలుసుకుందరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరికి తోడుకుంటాడంటమ్మా? ఇశ్రాయేలులకి లేదా ఆయన ప్రజలకు ఆయన తోడుగా ఉండును. మూడవది, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడును యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్తైన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరికి తోడుగున్నాడంటమ్మా? ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. చివరిదిగా హగ్గయి 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను యెహోవా ఆజ్ఞించినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడువైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి తోడుగా ఉన్నాడండి? అమ్మాయినా
ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి. ఎవరైతే నమ్మకముగా ఆయన పని జరిగిస్తారో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోయిందమ్మా. ధ్యాన క్రిస్మస్ అవ్వలేదు ఇంకా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? మొదటిది ఎవరికి తోడుగా చెప్పండి. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. అందరికి తెలిసిన వాక్యం ఒకటి ఉంది, యెహోవా కన్ను లోకమంతా సంచారం చేస్తుంది. ఎందుకు? ఆయన యందు యథార్థవంతులను బలపరచడానికి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు యథార్థతను కలిగి, యథార్థ ప్రవర్తన కలిగి నువ్వు జీవించగలిగితే దేవుడు నీకు తప్పనిసరిగా తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, ఆయన ప్రజలైన ఇశ్రాయేలులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన ప్రజలు అంటే ఇశ్రాయేలు అంటే మనం కాదా? ఇశ్రాయేలు అంటే మీకు అర్థం చెప్తున్నాను. యాకోబు ఉన్నాడు. యాకోబు ఎవరిని మోసం చేశాడు? ముందు అమ్మా తండ్రిని మోసం చేశాడు. తర్వాత ఎవరు మోసం చేశాడు? అన్నను మోసం చేశాడు, మాంగారిని, అందరినీ మోసం చేశాడు యాకోబు. ఇప్పుడు పరమ తండ్రి అడుగుతున్నాడు, నీ పేరేంటి అని అడిగాడు. అసలు తండ్రి శారీరక తండ్రి అడిగినప్పుడు ఏమన్నాడు? నీ పెద్ద కుమారుడైనా యాసావు అన్నాడు. పెద్దయ్య గారు జానయ్య గారు చెప్పేవారు యాసావుని గురించి. ఏసాడు యాసం, చేశాడు మోసం. కన్న తండ్రిని మోసం చేశాడు. ఇక్కడ పరమ తండ్రి అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఏమి చెప్పాడు? యాసావు అన్నాడు, యాకోబు అన్నాడా? యాకోబు. ఎవరి దగ్గర అయినా నువ్వు మోసం చేయవచ్చు, కానీ దేవుని దగ్గర అననీయ సప్ఫీరాలు వచ్చారు. పేతురు అడుగుతున్నాడు, మీరు ఇంతకీ అమ్మారంటే ఏమన్నారు? ఇంతకీ అన్నారు. అంతకే అన్నారా లేదా? మీరు కూడా అలాగే అన్నారా? పరిశుద్ధాత్మను మోసపొచ్చుటకు మీరెందుకు దేవుని ఎవరు కూడా మోసము చేయలేదు. అందుకే యాకోబు అన్నాడు. దేవుడు అన్నాడు, ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలే. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడువాడు కునుగడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుగడు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ జనాంగము. దేవునికి మహిమ కలుగును గాక. మోసమును, దగ, కుట్ర, పాపం అన్ని విడిచిపెట్టి ఎవడైతే పరిశుద్ధంగా జీవిస్తాడో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా పరిశీలన చేయగలిగితే వారందరూ భయభక్తులు పూనిరి. అప్పుడు దేవుడు సెలవిచ్చింది ఏంటంటే, నేను మీకు తోడుగా ఉన్నాను. ఎవరికి తోడుగా ఉంటాడంట? ఆయన యందు భయము, భక్తి. ఇప్పుడు మీరు క్రిస్మస్లో ఉన్నవారు మీరు అందరిని అడుగుతున్న ప్రశ్న, మీకు భయం ఎక్కువ, భక్తి ఎక్కువ? రెండు లేవా? రెండుకు ఉన్నాయా? రెండు ఉన్నాయి. సాధారణంగా ఏది ఎక్కువగా ఉంటుంది అమ్మా? భక్తి ఎక్కువ ఉంటుంది. భక్తి ఎక్కువ. మొన్న ఫేస్బుక్లో వీడియో చూశాను. ఒక దొంగ ఒక గుడిలోకి వెళ్ళి నమస్కారం పెట్టి ఆ గుడిలో ఉన్నది పట్టుకెళ్ళిపోయాడు. దొంగకి ఏముంది? భక్తి ఉంది. ఇది పట్టుకెళ్ళిపోతే అని భయం లేదు. భయం ఉంటే పట్టుకెళ్ళగా దొంగతనం చేస్తాడేంటి? ఇప్పుడు మనకు భయం ఉందా, భక్తి ఉందా? ఒకటి ఉంటే సరిపోదు. భయము, భక్తి రెండు ఉంటేనే దేవుడు మనకి తోడుగా. ఆయన భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావులుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. చివరిదిగా ఆయన పనిని ఎవరైతే నమ్మకంగా చేస్తారో, ఆయన పనిని ఎవరైతే జరిగిస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చింగరెడ్డిగూడెం పరిశుద్ధాత్మ కుటుంబకోటాలకి మన రెవరెండ్ షాలేం రాజు గారిని ఆహ్వానించినప్పుడు క్లుప్తంగా ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన దేవుడు తనని సేవకు ఎలాగూ పిలిచాడు. ఆ పనిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు గనుక దేవుడు ఆయన ఇంతగా దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఏ పనినైతే అప్పగించాడో ఆ పనిలో నమ్మకముగా ఉండాలి. దేవుని పని జరిగించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఈనాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? తోడుగా ఉంటే శత్రువుని ఏమి చేయలేరు.
దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు అన్యాయము జరగదు, న్యాయమే జరుగుతుంది. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు, విస్తరించబడతావు, అభివృద్ధిలోనికి వస్తావు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. ప్రతి విషయములో జయాన్ని, విజయాన్ని దేవునికి ఇస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే శ్రమలు, ఆపదలు, నిందలు, అవమానములు అన్నిటిని తొలగించి నిన్ను గొప్పగా చేస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ బంధువులలో, నీ స్నేహితులలో, నీ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికంటే గొప్పగా చేస్తాడు. దేవునికి తోడుగా ఉంటే నీ జీవితంలో బలమైన, ఘనమైన, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఇవన్నీ జరగాలంటే దేవునికి తోడుగా ఉండాలి. దేవునికి తోడుగా ఉండాలంటే నువ్వు యథార్థను కలిగి ఉండాలి. దేవునికి తోడుగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి తోడుగా ఉండాలంటే భయభక్తి కలిగి ఉండాలి. నీ దేవునికి తోడుగా ఉండాలంటే ఆయన పనిని నమ్మకం జరిగించాలి. అటు దీవెన, ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. మహాకృప కలిగిన మా తండ్రి, ఆమె యొక్క కుమారుని కనును, ఆ కుమారునికి ఇమ్మానుయేలును పేరు పెట్టుతురు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. నువ్వు మాకు తోడుగా ఉన్నావు నాయన, మాకు తోడుగా ఉన్నావు. యథార్థవంతులకు తోడుగా ఉన్నావు. భయభక్తి కలిగిన వారికి తోడుగా ఉన్నావు. పరిశుద్ధ జనాంగానికి తోడుగా ఉన్నావు. నమ్మకముగా నీ పని జరిగించే వారికి తోడుగా ఉన్నావు. తోడుగా ఉండుటను బట్టి ఎన్ని బలమైన, ఘనమైన కార్యాలు మా జీవితంలో జరిగిస్తున్నావు. మేమందరము కూడా యథార్థతను కలిగి, భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి నీ పని నమ్మకముగా కొనసాగించగలిగిన ధన్యతను మాకు అనుగ్రహించమని, విత్తబడిన ఈ వాక్య భాగాన్ని విన్నవారి అనురుద్ధులుగా ఫలింపు చేసి నీ కాపుదల, నీ తోడు, నీ కౌగిలి, నీ రాకడ పర్యంతము మా ఎల్లరికి అనుగ్రహించమని, సంఘమును దీవించమని, సంఘ కాపులను బలపరచమని, నీ కాపుదల మీ రాకడ పర్యంతము అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ క్రిస్మస్ దీవెనలతో, ఆశీర్వాదములతో నింపుమని, పెండ్లి కుమార్తె వరుసలోనికి నడిపించి పెండ్లి కుమారుడుగా రాని ఉన్న నీతో పాటు ఎగిరి మేకి ధన్యతను మా ఎల్లరికూ దయచేయమని, విత్తబడిన వాక్య భాగాన్ని విన్నవారి అనురుద్ధులుగా ఫలింపు చేయమని యేసు నామములో వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.